హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం హరా మూవీ గురించి తెలుసుకుందాము. ఈ హరా మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్గా ఈ హరా మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, ఒక తండ్రి ఒక కూతురు కోసం, ఆ కూతురు అనుకోని సందర్భంలో తను చనిపోవటంతో ఎలా చనిపోయింది, సూసైడ్ చేసుకొని చనిపోయిందా లేకపోతే ఎవరైనా మర్డర్ చేశారా అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా స్టోరీ లైన్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ ఫాదర్ అండ్ డాటర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ హరా మూవీ ఆహాలో 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సినిమాకి 2 గంటల 10 నిమిషాల టైం అనేది వర్తబుల్లా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే సింపుల్ స్టోరీ లైన్, అది కూడా రెగ్యులర్ ప్యాటర్న్లో వచ్చే రెగ్యులర్ స్టోరీ లైన్తో వచ్చిన ఈ హరా మూవీ ఒక ఫాదర్ డాటర్ మధ్య ఉండే రిలేషన్స్ అండ్ బాండింగ్ని బేస్ చేసుకొని తన కూతురు కోసము రివెంజ్ తీసుకునే ఒక ఎమోషనల్ డ్రామా అండ్ థ్రిల్లర్ యాక్షన్ ఎలివేషన్స్తో కూడిన ఒక మంచి యాక్షన్ మూవీ అని చెప్పాలి. కాకపోతే ఈ యాక్షన్ మూవీ రెగ్యులర్ ఫార్ములాలో రెగ్యులర్ స్క్రీన్ ప్లే తోటి రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ చెప్పుకోదగ్గటువంటి సన్నివేశాలు కానీ మనని బాగా ఆకట్టుకునే విధంగా అయితే చిత్రీకరించలేదు. సో పోనీ కామెడీ బ్యాక్డ్రాప్ ఏమైనా బాగుందా అంటే కామెడీ కూడా సోసోగా సాగుతూ ఉంటుంది. సో అక్కర్లేని సన్నివేశాలతోటి, అక్కర్లేని సాగతీత లైన్ తోటి సినిమా 2 గంటల 10 నిమిషాల రన్ టైం అనేది లాగాలి కాబట్టి లాగినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ రెగ్యులర్ ఫార్ములా అయినప్పటికీ కొత్తదనం లేకుండా పాత చింతకాయనే రుచి చూపించాడు డైరెక్టర్. ఇకపోతే ఈ సినిమాకి వచ్చేసి టెక్నికల్ ఆస్పెక్ట్లో సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపిస్తుంది. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు, బీజిఎం కానీ మ్యూజిక్ కానీ. అలానే ఇందులో నటించిన నటీనటులు ఓకే, బాగానే మెప్పించారు. కాకపోతే కమెడియన్గా చేసినటువంటి యోగి బాబు కానీ, ఇంకపోతే తదితర నటీనటులు కానీ వాళ్ళు మంచి ఫేమ్ యాక్టర్స్ అయినప్పటికీ వారి పరిధి మేరకు స్టోరీ అనేది లేదు. ఎందుకనంటే వారు సరైన కామెడీ ట్రాక్ అనేది వాళ్ళకి రాయలేదు కాబట్టి అంతగా ఆకట్టుకోకపోతుంది. అట్లానే ఈ హరా మూవీ వచ్చేసి ఒక కూతురు చనిపోయిన సందర్భాన్ని బేస్ చేసుకొని ఎలా చనిపోయింది అనే ప్రాసెస్లో దానికి కారణమైన వాళ్ళ మీద రివెంజ్ డ్రామాగా చిత్రీకరించినప్పటికీ అదే బ్యాక్డ్రాప్తో సినిమా మొత్తం రన్ కాకుండా కాసేపు మెడికల్ మాఫియా, కొంచెం ఇంకాసేపు హ్యూమన్ ట్రాఫిక్, ఇంకొంచెం సేపు పొలిటికల్, ఇట్లా 3 కథల్ని బేస్ చేసుకొని మిక్స్డ్గా చేసి చూపించాడు. సో ఇవన్నీ రెగ్యులర్ ప్యాటర్న్లో వచ్చే మూవీస్లో ఉండే అంశాలే. మంచి మాస్ కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మెడికల్ ట్రాప్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసాయి, మెడికల్ మాఫియా మీద. అట్లానే హ్యూమన్ ట్రాప్ మీద కూడా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పొలిటికల్ మీద అయితే చెప్పుకోలేనన్ని సినిమాలు ఉన్నాయి. సో ఈ మూడింటిని కాన్సెప్ట్ను బేస్ చేసుకొని వీటిని లింకప్ చేస్తూ ఒక తండ్రి తన కూతురు కోసము జరిగిన సంఘటనను బేస్ చేసుకొని చిత్రీకరించడం విశేషము. అట్లానే తన కూతుర్ని ఆత్మహత్య లేకపోతే ఎవరైనా చంపారనే దాన్ని తెలుసుకునే ప్రాసెస్లో ఎందుకు మెడికల్ మాఫియా మీద తన విజృంభిస్తాడు, రివెంజ్ అనేది తీసుకుంటాడు, అట్లానే హ్యూమన్ ట్రాఫిక్ మీద ఎందుకు అంశాన్ని లేవనెత్తాడు, అట్లానే పొలిటికల్గా ఎందుకు చూపించాడు అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ వీక్లో సరైన సినిమాలు ఏవి లేవు కాబట్టి, అదిగాక సరైన సినిమాలు లేకపోవటము, రెండోది ఎటువంటి ఓటీటీలో ఇప్పటికీ ఏ సినిమాలు లేవు కాబట్టి ఈ వీక్లో రిలీజ్ అయినవి. సో 2 గంటల 10 నిమిషాల రన్ టైంలో కొంచెం పాస్ కొట్టుకుంటూ అయితే చూడొచ్చు ఈ సినిమాని. కొంచెం పర్లేదు, ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే చూడవచ్చు, ఓకే, ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడక్కడ వచ్చే హెవీ వైలెన్స్ సన్నివేశాలు తప్పించి మిగతాది మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇకపోతే ఈ హరా స్టోరీ లైన్ రెగ్యులర్ ప్యాటర్న్లో ఒక తండ్రి కూతురు కోసం నిరంతరం అన్వేషించే ఒక తండ్రి పాత్రలో ఈ సినిమాని చిత్రీకరించారు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ 5లో 2.25 ఇస్తున్నాను. ఎందుకనంటే అంతగా మెప్పించదగ్గ చిత్రం అయితే కాదు. సో మీరు కూడా ఒకసారి చూసి మీ ఇంటెన్షన్ ఏంటనేది తెలియచేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.